హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సెక్యూరిటీ గార్డు అటెండర్కి అయితే 10వ తరగతి పాసు, టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్కి అయితే డిప్లొమా చదివిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. స్టోర్ కీపర్కి అయితే ఎనీ డిగ్రీ, మరియు ఇంకా నర్సింగ్ కూడా దీంట్లో చాలా రకాలైతే పోస్టులు అయితే ఉన్నాయి. అందరూ 10వ తరగతి కాడి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ నోటిఫికేషన్ని మిస్ అయితే అవ్వకండి. ఎక్స్పీరియన్స్ లేని వాటిని కూడా చెప్తాను, కొన్ని వాటికి ఉన్నాయి, వాటిని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని జాబులు కూడా ఉన్నాయి, వారు కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. జీతం మనకి 50,000 నుంచి 80,000 మధ్యలో అయితే ఉంటుంది శాలరీ. దీనికి కూడా అందరూ అప్లై అయితే చేసుకోండి. పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో చాలా రకాలైతే పోస్టులు అయితే ఉన్నాయి. మొదటిది మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆఫీసర్కి అయితే గ్రూప్ ఏ పోస్టు. దీనికి ఒక వేకెన్సీ అయితే ఉంది, ఓబీసీ వారికి అయితే ఉంది. ఎవరైతే ఎలిజిబిలిటీ కూడా చెప్తాను, తర్వాత అయితే అప్లై అయితే చేసుకోండి. స్టోర్ కీపర్కి వచ్చేటప్పటికి గ్రూప్ బి పోస్టు 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ గ్రూప్ బి పోస్టు 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒక పోస్ట్ అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్కి గ్రూప్ బి పోస్టు ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి జూనియర్ ఇంజనీరింగ్ హెరికల్చర్కి అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేటప్పుడు గ్రూప్ సి పోస్టులు 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. రిసెప్షనిస్ట్ గ్రూప్ సి పోస్టు 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 వచ్చేటప్పటికి గ్రూప్ సి పోస్టు 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ ఫోటోగ్రాఫర్కి అయితే మనకి గ్రూప్ సి పోస్టు ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత డెంటల్ మెకానిక్ గ్రేడ్ 2కి వచ్చేటప్పటికి గ్రూప్ సి ఒక వేకెన్సీ అయితే ఉంది. హ్యాండ్ ప్రోటీసిస్ట్ టెక్నీషియన్కి అయితే గ్రూప్ సి పోస్ట్ ఒక వేకెన్సీ అయితే ఉంది. డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. యాన్యువల్ కీపర్కి అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత సిఎస్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి వచ్చేటప్పటికి గ్రూప్ సి పోస్టు 4 వేకెన్సీలు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 4కి వచ్చేటప్పటికి మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి అయితే గ్రూప్ సి పోస్టు ఒక వేకెన్సీ అయితే ఉంది. టెక్నికల్ గ్రేడ్ లాండ్రీ సికి గ్రూప్ సి పోస్టు 11 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు గ్రూప్ 2కి అయితే గ్రూప్ సి పోస్టు 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ మనకి 55 వేకెన్సీలతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి దీనికి క్వాలిఫికేషన్ దానికి అనదరంగా కూడా మరి ఒక 4 పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబొరేటరీ అటెండర్ గ్రేడ్ 2కి గ్రూప్ సి పోస్టు 2 వేకెన్సీలు ఉన్నాయి. సిఎస్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఒక వేకెన్సీ అయితే ఉంది. టెక్నికల్ గ్రేడ్ 4కి మనకి ప్లాంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. 4 వేకెన్సీలు టోటల్ మనకి వేకెన్సీలు వచ్చేవి పైన వచ్చేటికి 55 ప్లస్ కింద వచ్చేటప్పటికి 4 59 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆఫీసర్కి అయితే మనకి పే లెవెల్ 11, ఇది వచ్చేటప్పటికి అన్నీ కలిపిన 1,00,000 రూపీస్ శాలరీ అయితే మీకు దొరుకుతుంది. దీనికి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. స్టోర్ కీపర్కి వచ్చేటప్పటికి గ్రూప్ లెవెల్ 4, పే లెవెల్ 4 మనకి 35,000, అన్నిటికి కలిపి ఒక 75,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో డిగ్రీలో మ్యాథ్స్ కానీ, ఎకనామిక్ కానీ, కామర్స్ కానీ, స్టాటిస్టిక్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో ఫలంగా ఎంబీఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ, ఎకనామిక్ కానీ, కామర్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఫైనాన్స్లో కానీ 50 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేటికి లెవెల్ 6, ఇది కూడా 70,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చేటికి 18 నుంచి 30 సంవత్సరాలు. ఇది ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. మరి ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్కి 10 ఇయర్స్, తర్వాత ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కాబట్టి వీరందరూ కూడా దీన్ని అయితే వినియోగించుకోండి, ఏజ్ రిలాక్సేషన్ని. దీనికైతే మనకి డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి
పే లెవెల్ అయితే 75,000 రూపాయల దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి కూడా డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ 3 ఇయర్స్ డిప్లొమా చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్కి శాలరీ అయితే 75,000 దాకా రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి 18-30. దీనికి కూడా డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ లేకపోతే మనకి 3 ఇయర్స్ డిప్లొమా చదివిన వారు కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్కి సేమ్ శాలరీ 75,000. ఏజ్ కూడా సేమ్ 18-30. తర్వాత దీనికి కూడా డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన వారు కానీ 3 ఇయర్స్ డిప్లొమా చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి అయితే మనకి ఇది ఒక 70,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. పే లెవెల్ 5 కాబట్టి మనకి ఏజ్ వచ్చేటప్పుడు సేమ్ 18-30. ఇది 10th క్లాస్ చదివి దాంతో పరంగా డిప్లొమా ఫార్మసీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిజేబుల్ ఉంది. ఇది ఉన్నా లేకపోయినా కానీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రిసెప్షనిస్ట్కి వచ్చేటప్పటికి ఇది కూడా 70,000 శాలరీ అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 18-30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు దీనికి ప్లస్ దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్ కోసం చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజర్బుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2కి వచ్చేటప్పటికి లెవెల్ 5 ఇది కూడా 70,000 శాలరీ అయితే దొరుకుతుంది. అన్ని అలవన్స్ కలిపి 18-30 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి చదివిన వారు దీంట్లో సర్టిఫికేట్ ఆఫ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు సర్టిఫికేట్ ఉన్నవారు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఫోటోగ్రాఫర్కి దీనికి కూడా 70,000 ఉంటుంది. ఏజ్ వచ్చేటప్పటికి 18-30 సంవత్సరాలు. 10th క్లాస్తో పరంగా డిప్లొమా చదివిన వారు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే మెట్రికులేషన్తో మన 10th క్లాస్ చదివి 5 సంవత్సరాలు మెడికల్ ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. డెంటల్ మెకానిక్ గ్రేడ్ 2కి వచ్చేటప్పటికి లెవెల్ 4 దీనికి ఒక 65,000 రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి 18-30 సంవత్సరాలు. దీంట్లో 10th క్లాసు చదివిన వారు తర్వాత డెంటల్ మెకానిక్ కోర్సు 2 ఇయర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ డిజర్బుల్ ఉంది కాబట్టి ఉన్నా లేకపోయినా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత హెడ్ ప్రోస్టెనిసిస్ట్ టెక్నీషియన్కి అయితే దీనికి కూడా ఒక 65,000 శాలరీ రావడం అయితే జరుగుతుంది. దీనికి 18-30 సంవత్సరాలు. తర్వాత మెట్రికులేషన్ డిప్లొమా ఇన్ ఐటీఐ చదివి 5 ఇయర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి లెవెల్ 2 దీనికి వచ్చేటప్పటికి 60,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తనకి 18-30 సంవత్సరాలు. మెట్రికులేషన్కి చదివిన వారు డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నవారు దేంట్లో రేడియోగ్రాఫిక్లో ఉన్నవారు 1 ఇయర్స్ డ్యూరేషన్ సర్టిఫికేట్ ఉండాలి. డిజర్బుల్ ఉన్నా కానీ లేకపోయినా కానీ మీకు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. యానిమల్ కీపర్కి అయితే మనకి ఒక 60,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. 18-30 సంవత్సరాలు. దీంట్లో 10వ తరగతి చదివిన వారు ఈ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సిఎస్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఇది కూడా 60,000 శాలరీ అయితే రావడం జరిగింది. 18-30 సంవత్సరాలు. దీని 10th క్లాసు చదివిన వారు దీంట్లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 1 ఇయర్ డ్యూరింగ్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజర్బుల్ ఉన్నా లేకపోయినా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నికల్ గ్రేడ్ 4కి అయితే మనకి ప్లాంట్లోను శాలరీ అయితే మనకు 60,000 అయితే రావడం జరుగుతుంది. 18-30 సంవత్సరాల దాకా దీనికి అప్లై చేసుకోవచ్చు. మన 10వ తరగతి చదివి ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. స్టాఫ్ కార్ డ్రైవర్కి ఆర్డినరీ గ్రేడు దీనికి కూడా 60,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి 18-30 సంవత్సరాలు. దీంతో 10th క్లాస్ చదివిన వారు తర్వాత హెవీ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకు టోటల్ చిన్న మెకానిక్ కూడా రావాలి. చిన్న ఫాల్ట్ ఉన్నవారు కూడా దీనికి వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయితే కంపల్సరీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. ఉన్నవారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. తర్వాత వచ్చి మనకి ల్యాబొరేటరీ అటెండర్కి గ్రేడ్ 2కి వచ్చేటప్పటికి పే లెవెల్ 2 ఇది కూడా మనకి 60,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. టెక్నికల్ గ్రేడ్ 1 లాండ్రీకి ఇది వచ్చి కూడా మనకి ఒక 55,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇది పే లెవెల్ 1 కాబట్టి మన 18-30 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ ఐటీఐలో 2 ఇయర్స్
మనకి కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెక్యూరిటీ గార్డ్కి అయితే గ్రేడ్ 2కి పే లెవెల్ 1. ఇది కూడా మనకి 50 నుంచి 55,000 దాకా శాలరీ అయితే వస్తుంది. దీనికి 18 నుంచి 30 సంవత్సరాలు. దీంట్లో 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే దానికన్నా తక్కువ ఉన్నా కానీ 8th క్లాస్ 7th క్లాస్ పాస్ అయిన వారు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి హైట్ 167 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత చెస్ట్ 80 సెంటీమీటర్లు ఉండాలి. ఫిమేల్కి అయితే 155 సెంటీమీటర్లు ఉన్నా కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్టీ వారికి మనకి హైట్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 162 సెంటీమీటర్లు, మరి 76 సెంటీమీటర్లు మనకి చెస్ట్ ఉన్నా కానీ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లాంగ్ జంపు మనకి 10 మార్కులు అయితే ఉంటాయి. 3.3 మీటర్స్ లాంగ్ జంప్ అయితే మనకి చేయవలసి ఉంటుంది. లేడీస్కి అయితే 8.6 ఇంచెస్లో మనకి లాంగ్ జంప్ అయితే ఉంటుంది. తర్వాత హై జంప్ వచ్చేటప్పటికి 4 feet అయితే ఉంటుంది జెంట్స్కి. లేడీస్కి వచ్చేటప్పటికి 3.2 feet అయితే ఉంటుంది. తర్వాత 100 మీటర్ స్ప్రింట్ ఉంటుంది. ఇది మన జెంట్స్కి అయితే 14 సెకండ్స్లో మీరు పరిగెట్టవలసి ఉంటుంది. దీనికైతే లేడీస్కి అయితే ఎటువంటి స్ప్రింట్ అయితే ఉండదు. తర్వాత 792 మీటర్స్ రేస్ ఉంటుంది. దీనికి కూడా 10 మార్కులు అయితే ఉంటుంది. 792 మీటర్స్కి 3 minutes 10 secondsలో మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లేడీస్కి అయితే 4 meters రన్నింగ్ ఉంటుంది. 2 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత అబ్స్ట్రకల్స్ అండ్ పుల్అప్స్ ఉంటాయి. అవి క్లైంబ్ వాల్ వచ్చేటికి 2.4 meter మనకు 3 minutesలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. తర్వాత వెర్టికల్ సింగిల్ హ్యాండ్ హార్జెంటల్ బార్ ఉంటుంది. 1.5 meters ఉంటుంది. 3 minutesలో కంప్లీట్ చేయాలి. తర్వాత 4 పుల్అప్స్ తీయవలసి ఉంటుంది బీము. దానికి 2.5 meters మనకి గ్రౌండ్ 3 ఉంటుంది. దానికైతే చేయవలసి ఉంటుంది. లేడీస్కి అయితే పుల్అప్స్ కానీ అబ్స్టికల్స్కి అయితే ఉండవు. టోటల్ 50 మార్క్స్కి ఇది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 50% మార్క్స్ రావాలి. అంటే 25 మార్క్స్ వచ్చిన క్వాలిఫైయింగ్ ఉంటుంది. లేడీస్కి అయితే 15 మార్కులు వచ్చిన వారు క్వాలిఫై అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికైనా సరే మార్కులు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఫిజికల్కి అయితే మరియు ప్రాక్టీస్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ ఫిజికల్లో మీరు ముందర ఫిజికల్ ప్రాక్టీస్ అయ్యి దీనికి అటెండ్ అయ్యవలసి ఉంటుంది గార్డుకి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి అందరికీ ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గ్రూప్ ఏబీకి 5 years, గ్రూప్ సికి 40 years దాకా అప్లై చేసుకునే అయితే ఉంది అన్రిజర్వ్డ్కి. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీకి ఓబీసీ వారికి 8 సంవత్సరాలు, మరి గ్రూప్ సికి అయితే 43 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీ ఎస్సీ ఎస్టీ వారు అయితే 10 సంవత్సరాలు, మరి గ్రూప్ సి వారికి 45 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. పర్మనెంట్ ఎంప్లాయీ పీజీఐఎంఈఆర్ చండీగఢ్లో చేస్తున్న వారికి 10 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మన గ్రూప్ సి పోస్టులకి విడోస్ కానీ, డైవర్స్ ఉమెన్స్ కానీ, ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేట్ నాట్ రీమ్యాడ్ ఉన్న వారికి అన్రిజర్వ్డ్ జనరల్ వారికి 35 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓబీసీ వారికి అయితే 38 years దాకా, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 40 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అదే మనకి క్యాండిడేట్ ఏదో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పిల్లలు డొమెస్టిక్గా ఉన్నవారైతే దీనికి అన్రిజర్వ్డ్ జనరల్ క్యాండిడేట్కి 5 years, మన ఓబీసీ వారికి 8 years, ఎస్సీ ఎస్టీ వారికి 10 years అయితే ఉంటుంది దీనికి. తర్వాత మనకి డిఫెన్స్ పర్సన్ డిజేబుల్ ఉన్నవారు దీనికి 5 years, తర్వాత ఓబీసీ వారికి 8 years, ఎస్టీ ఎస్టీ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సర్వీస్ క్లర్క్స్ ఉన్నారు కదా, వారికి అయితే 45 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సర్వీస్ క్లర్క్ ఓబీసీ వారికి అయితే 48 years, సర్వీస్ క్లర్క్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 50 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా మీరు జాగ్రత్తగా వినియోగం అయితే పరుచుకోండి. చాలా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది గవర్నమెంట్ జాబు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు అసలు పిల్లలు ఎవరు వదులుకోకండి.
సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ ఏకి 85 క్వశ్చన్స్ ఉంటాయి. 85 మార్క్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూకి 15 మార్కులు ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి 85 మార్క్స్ ఉంటాయి. 15 మార్కులు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి అయితే 100 మార్కులు క్వశ్చన్స్ ఉంటాయి. 100 మినిట్స్ అయితే ఉంటుంది. తర్వాత 100 మార్కులు అయితే ఉంటుంది. టోటల్ 100 మార్కులు. దీంట్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ వరకు 40% ఉన్నవారు క్వాలిఫైయింగ్ అవుతారు. తర్వాత 35% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి 35 కావాలి. మీరు ఈ 35, 40 కోసం వెయిట్ చేస్తే ఎప్పుడు మీకు ఉద్యోగం అయితే రాదు పిల్లలు. మీరు ఈ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. 100కి 95 పైనే మీకు వస్తే మీకు ఉద్యోగం అయితే వస్తుంది. కాబట్టి ఆ విధంగా అయితే చదవండి. ఈ పేపర్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా కట్ అవుతుంది. 4 క్వశ్చన్లు తప్పైతే ఒక రైట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రం మీకు కట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరైతే ఈ ఎగ్జామ్ అయితే రాయండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ బెంగళూరులో ఉంది. మనకి దగ్గరగా మనకి అనంతపురం, చిత్తూరు, తిరుపతి దగ్గర ఉన్నవారు బెంగళూరు పెట్టుకోవచ్చు. తర్వాత తెలంగాణ వారికి హైదరాబాదు, కలకత్తా మన విజయనగరము, విశాఖపట్నము, తర్వాత శ్రీకాకుళం వారైతే మనకి వెస్ట్ గోదావరి కలకత్తా అయితే సెంటర్ పెట్టుకుని ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉన్న ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ అయితే పెట్టుకుని రాసుకోండి. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ www.pgimer.edu.in వెళ్ళి మీరైతే దీన్ని అప్లై అయితే చేసుకోండి. మీకు ఫోటో అయితే ఈ విధంగా ఉండాలి. మీ ఫేస్ ఈ విధంగా ఉండాలి. మీ పేరు రాయాలి. 1/10/2025 అంటే మీకు తర్వాత ఎప్పుడైనా ఫోటో ఈరోజు తీసుకుంటే ఈరోజు డేట్ రాసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చాలామంది ఇలా మిస్టేక్ చేయడం వల్ల రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ కంపల్సరీ అలాగైతే ఉండవాలి అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో తక్కువ కాంపిటీషన్ ఉందని ఎందుకు చెప్పడం జరిగిందంటే మనకి ఫీజు ఎవరికైతే లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్కి 800 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 1500 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి పేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఒకసారి పేమెంట్ అయితే మీకు డబ్బులు అయితే వెనక్కి తిరిగి రావు. పిల్లలు చాలా కష్టపడి మీ తల్లిదండ్రులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ముందరంతా చదివి మీరు క్వాలిఫై అవ్వగలుగుతారు. మొత్తం నాకు ఎలిజిబిలిటీ ఉంది అని నేనైతే మ్యాక్సిమం అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఓకే, మనకి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అప్లికేషను. ఇది మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి అయితే రావడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా క్వారీస్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఇక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సింది. ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది మనకి 30/12/2025 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ డీటెయిల్ గైడ్లైన్స్ అండ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్. 55 పోస్ట్ మన ఏబీసీ కోసం అయితే ఉన్నాయి. 4 పోస్ట్ మనకి గ్రూప్ సి, పీజీఐ శాటిలైట్ సెంటర్ పంజాబ్ నుంచి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి 1/1/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేటికి 16/2/2026. అందుకని ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో దీనికి అందరూ అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ని మన వాట్సాప్ ఛానల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో మన అందరూ అయితే మీరు ఫాలో అవ్వండి. లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ నోటిఫికేషన్ లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కామెంట్లు అయితే చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.